పండ్లలో మామిడి పండ్లను రారాజుగా చెబుతారు. దాని రంగు, రుచి, సువాసన అంతా అద్భుతంగా ఉంటాయి కాబట్టే దానిని కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ అంటారు. జూలై 22న జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ప్రపంచంలో మామిడి పండు అంటే ఇష్టపడని వారు ఉండరేమో. ఎందుకంటే దాని రుచి అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి. తెలంగాణ రాష్ట్రంలో 3,18,000 ఎకరాలలో మామిడి తోటలు సాగవుతున్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికాయలు ఉత్పత్తి అవుతున్నాయి. మామిడి సాగులో తెలంగాణ రాష్ట్రానిది దేశంలో 9వ స్థానం అయితే ఉత్పత్తిలో 5వ స్థానం. నల్గొండ జిల్లాలోనూ 4,000 ఎకరాలలో మామిడి తోటలు సాగవుతుండగా ప్రతి సంవత్సరం 12 నుండి 18 మెట్రిక్ టన్నుల మామిడికాయలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో బంగినపల్లి, కేసరి, హిమాయత్, రసాలు వంటి వాటికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. నల్గొండ జిల్లాలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ హిమాయత్ రకాన్ని కొందరు రైతులు సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు జడ్జిలు, కేంద్ర మంత్రులు, పీఎంఓలోని ఉన్నతాధికారులకు మామిడి పండ్లను బహుమతిగా పంపిస్తుంటారు. ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలోని పిఏపల్లిలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ హిమాయత్ రకాన్ని సాగు చేసిన రైతు వద్ద నుండి 9 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉద్యానవన శాఖ ద్వారా కొనుగోలు చేసి ప్రముఖులకు పంపించారు. హిమాయత్ రకం సాగుకు నల్గొండ జిల్లా వాతావరణం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని, ఈ జిల్లాలో ఉత్పత్తి అయిన పండ్లు అత్యంత నాణ్యమైనవిగా ఉంటుండటంతో ఉద్యానవన శాఖ నల్గొండ జిల్లాలో పండిన మామిడి పండ్లను దేశ ప్రముఖులకు పంపించాలని నిర్ణయించి 9 టన్నుల మామిడి పండ్లను బహుమతిగా ఇచ్చి తెలంగాణ పండ్ల నాణ్యతను దేశానికి చాటి చెప్పింది. నల్గొండ జిల్లాలో ఉత్పత్తి అయిన మామిడి పండ్లు దేశంలోని ప్రముఖులకు బహుమతిగా ఇవ్వడం పట్ల నల్గొండ జిల్లా రైతులు గర్వంగా భావిస్తున్నారు. అంతేకాకుండా నల్గొండ జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రజాప్రతినిధులకు సైతం మామిడి పండ్లను బహుమతిగా అందించారు. దీనిని బట్టి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్పత్తి అయ్యే మామిడి పండ్లు ఎంత నాణ్యమైనవో అర్థం చేసుకోవచ్చు. మనకు మామిడి పండ్లలో రాజు, కింగ్ ఆఫ్ ది ఫ్రూట్స్ మామిడి పండ్ల దినోత్సవం రోజుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మామిడి పళ్ళు ఎంత రుచిగా ఉంటే అందరికీ తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కానీ, తోటలో కానీ, లేదంటే కమర్షియల్గా కానీ మామిడి సాగు చేయడానికి ఇష్టపడుతుంటారు. సో మన నల్గొండ జిల్లాలో దాదాపు 4,000 ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. మన రాష్ట్రంలో దాదాపు 3,18,000 ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు మనం దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. అంటే మన దేశంలో మన రాష్ట్రం 9వ స్థానంలో ఉంది, ఉత్పత్తిలో 5వ స్థానంలో ఉంది. అలాగే మన జిల్లాలో కూడా 4,000 ఎకరాలు సాగు చేస్తూ దాదాపు 12,000 నుంచి 18,000 మెట్రిక్ టన్నులు మనము ప్రతి సంవత్సరం కూడా దిగుబడి తీసుకుంటూ వాటిని దగ్గరలో ఉన్న మన హైదరాబాద్ మార్కెట్ మరియు చుట్టూ పరిసర ప్రాంతాల్లో మరియు లోకల్ కూడా ఆ ఫ్రూట్స్ మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది. మామిడి పండు చాలా టేస్టీగా ఉంటుంది. బట్ దాంట్లో కూడా చాలా రకాల మామిడి వెరైటీస్ ఉన్నాయి. ముఖ్యంగా మన దగ్గర బంగినపల్లి, హిమాయత్, కేసరు, దశేరి, తర్వాత రసాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ వెరైటీస్ అండ్ మ్యాంగో. సో మన దగ్గర ఇప్పుడున్న రోజుల్లో ప్రజెంట్ అయితే కేసరి, హిమాయత్ బాగా మన వినియోగదారులు ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే దాని టేస్ట్ కావచ్చు, దాంట్లో ఉండే ఫ్లష్ కావచ్చు, దాంట్లో ఉండే ఖనిజాలు, అలాగే లవణాలు, అలాగే న్యూట్రిషనల్ వాల్యూస్. సో ప్రతి సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీగా మనము మామిడి పండ్లని బాగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మామిడి పండ్లనిగా కూడా మామిడి జ్యూసు, తర్వాత మామిడితో తాండ్రా, అలాగే మామిడి స్లైస్ కూడా కొత్తగా ఈ మధ్యలో మార్కెట్లో రావడం జరిగింది. ఆ స్లైస్ జస్ట్ స్వీట్స్ లాగా కనబడతాయి, బట్ కంప్లీట్గా మ్యాంగో ఫ్లష్తో తయారు చేసింది ఉంటుంది. ఇది మ్యాంగో తాండ్రలాగా. సో ఇట్లా మ్యాంగోకి సంబంధించి రకరకాల బై ప్రొడక్ట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కాకుండా మనము వినియోగదారులకు అందుబాటులో మార్కెట్లో ప్రజెంట్ నడుస్తూ ఉన్నది. అట్లాగే మన ఉద్యాన శాఖ తరఫున ప్రతి సంవత్సరం కూడా మామిడి తోటలు పెంచుకునే రైతులకి మనం రాయితీలు ఇస్తూ ఉంటాము. 1 ఎకరానికి 5x5 మీటర్ల దూరంలో దాదాపు 160 మొక్కలు ఐడెన్సిటీ ప్లాంటేషన్ మన నల్గొండ జిల్లాలో సాగులో తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా మనం దాదాపు ప్రతి సంవత్సరం కూడా 200 నుంచి 300 ఎకరాలు కొత్త మామిడి తోటలను ఏరియా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. వీటికి దాదాపు ప్రతి 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా మనం మొక్కలు పెంచుకోవడం, తర్వాత దిగుబడి రావడం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వరకు కూడా మామిడి తోటలు క్రాప్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. వీటిలో దాదాపు 15 ఏళ్ళు 16 ఏళ్ళ వయసు దాటిన తర్వాత కొన్ని బోల్డ్ గార్డెన్స్ దిగుబడిని సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వాటిని తీసేయాలని చూస్తూ ఉంటారు. సో దాంట్లో కూడా ఒక రిజ్యునేషన్ టెక్నాలజీ ఉంది. రిజ్యునేషన్ అంటే పునరుద్ధరణ అంటాం. మా పాత తోటల పునరుద్ధరణ ద్వారా మామిడి చెట్లని
ఒక 5 నుంచి 6 ఫీట్లు ఎల్లో చేసి ఒక 4 నుంచి 5 బ్రాంచెస్ వదిలేసి మిగిలిన మొత్తం కంప్లీట్గా కట్ చేయడం జరుగుతుంది. ఆ కట్ చేసిన బ్రాంచెస్కి మళ్ళీ కొన్ని పిలికలు వస్తాయి. ఆ పిలికల్లో 1-2 నుంచి మిగతా వాటిని తుంచడం జరుగుతుంది. ఆ 1-2కి మళ్ళీ మనకు కావాల్సిన ఒకే మొక్కకు దాదాపు 30 నుంచి 40 రకాల వెరైటీస్ కూడా అంటుకట్టడం జరుగుతుంది. కట్టే కెపాసిటీ ఉంది, కట్టిన దాఖలాలు ఉన్నాయి. ఒకే మొక్క మీద 5-6 రకాల పండ్ల వెరైటీస్ని మనం అంటుకట్టి వాటి నుంచి ఆ ఫ్రూట్స్ని తీసుకునే కెపాసిటీ ఒక మ్యాంగోలో మాత్రమే దానికి అది సాధ్యం. మన జిల్లాలో కూడా చాలామంది రైతులు ఆ ప్రక్రియ చేయడం జరిగింది. దీంతోపాటు మొక్కకి మనము ఈ మొక్కలకి నీరు కట్టడానికి డ్రిప్ కూడా అవసరము. డ్రిప్ కూడా మనము SC/ST రైతులకు 100% రాయితీ మీద, BC చిన్న సన్నకారు రైతులకు 90% రాయితీ మీద, పెద్ద రైతులకు 80% రాయితీపై మనం డ్రిప్ పరికరాలు కూడా ఇస్తున్నాము. ఒక మొక్కకి దాదాపు కాపు కాసే తోటకైతే 100 నుంచి 120 లీటర్ల నీరు ఒక రోజుకి ఒక మొక్కకి అవసరం పడుతుంది. వీటి ద్వారానే మనం మందులు కూడా ఫర్టిలైజర్ కూడా డ్రిప్ ద్వారానే ఫర్టిగేషన్ చేసుకుంటే మంచి దిగుబడి అంటే 3 నుంచి 4 రెట్లు అధిక దిగుబడి రావడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆర్గానిక్ మ్యాంగోస్కి మార్కెట్లో మంచి వాల్యూ ఉంది. ఇప్పుడు మామూలుగా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్ వాడిన పండ్ల కంటే కూడా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో పండించిన మామిడి పండ్లకు మంచి గిరాకీ ఉంది. మన దగ్గర చాలామంది రైతులు ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో మామిడి పండ్లు పండించి వాళ్ళే స్వయంగా మార్కెట్లో సేల్ చేసుకొని ఎకరానికి దాదాపు ఒక 6 టన్నుల దిగుబడి మనకు తీయడం జరుగుతుంది. రైతు 6 టన్నులకు మార్కెట్లో అయితే 20,000 టన్ను 15 నుంచి 20,000 టన్ను పోతుంది. అదే సేంద్రియ పద్ధతిలో అయితే దాదాపు 50,000 రూపాయలు ఒక టన్నుకి మార్కెట్లో అమ్ముకోవడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా కొత్త సేంద్రియ పద్ధతిలో సాగు చేసి ఓన్ మార్కెటింగ్ చేసుకునే రైతులకు మంచి అవకాశం మామిడి పండ్లు. ఇదే కాకుండా మన జిల్లాలో హిమాయత్ సాగు చేస్తున్న రైతులు కొంతమంది హై డెన్సిటీ ప్లాంటేషన్లో అధునాతన పద్ధతిలో కూడా సాగు చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా మన జిల్లా నుంచి ఈ సంవత్సరము ఢిల్లీలో ఉన్న మన ప్రధానమంత్రి ఆఫీస్కి, అలాగే ప్రధానమంత్రికి, అలాగే రాష్ట్రపతికి, మరియు సుప్రీంకోర్టు అండ్ ఇంపార్టెంట్ డెలిగేట్స్ అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ఉద్యాన శాఖ తరపున నల్గొండ జిల్లా నుంచి దాదాపు 9 టన్నుల హిమాయత్ మామిడి పండ్లని మనం ఢిల్లీకి పంపించడం జరిగింది. ఢిల్లీలో ఉన్న మన ప్రధానమంత్రి గారికి, మన రాష్ట్రపతి గారికి, అలాగే మన సుప్రీంకోర్టు, అలాగే మన వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన అతిథులందరికీ కూడా మన జిల్లా నుంచే ఈ సంవత్సరం హిమాయత్ పండ్లని పంపించడం జరిగింది. చాలా క్వాలిటీ ఫ్రూట్స్, ఆర్గానిక్ వేలో పండించిన ఫ్రూట్స్. అలాగే ఆ ఫ్రూట్స్కి ఏమైందంటే మామూలుగా ఒక నిమ్మకాయ కంటే పెద్ద సైజు వచ్చిన తర్వాత మనం వాటిపైన కొంచెము పెస్ట్ డిసీజెస్ అలాగే ఫిజియలాజికల్ యాక్టివిటీస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. వాటి నుంచి ఫ్రూట్ చాలా ఫ్రెష్గా నీట్గా నిగనిగా నారాలంటే దానికి ఫ్రూట్ కవర్స్ అని ఒకటి మార్కెట్లో ఉంటాయి. ఆ ఫ్రూట్ కవర్స్ పెట్టిన ఫ్రూట్స్ వాటి ఫ్రూట్ ఫ్లై కొట్టకుండా ఉంటుంది. అలాగే మంగు లాంటిది బ్యాక్టీరియా స్పాట్స్ కానీ, లేకపోతే గమ్ గారడం కానీ, లేకపోతే బయట నుంచి ఏదైనా ఫిజికల్గా డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. అవి మార్కెట్లో మంచి అపియరెన్స్ ఉంటాయి, అలాగే మంచి రుచిగా కూడా ఉంటాయి. కాబట్టి ఫ్రూట్ కవర్స్ వాడి మ్యాంగోలో వాటిని మంచి నాణ్యతతో పాటు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది, న్యాచురల్గా మామూలుగా పండించే పంట కంటే కూడా. సో ఇట్లా పండించిన పంటని మనం ఈసారి మన ప్రధానమంత్రి వరకు కూడా మన జిల్లాకి వెళ్ళి మనం పంపించడం జరిగింది. ఇది చాలా గర్వకారణం యాక్చువల్గా మన జిల్లా రైతులకు. దీంతో పాటుగా ఫ్రూట్ కవర్స్ అనేటివి కూడా ఈ సంవత్సరం మనం సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది ఉద్యాన శాఖ తరఫున. అలాగే రిజ్యూనేషన్ స్కీమ్ కూడా ఒక హెక్టార్కి 20 నుంచి 24 వేల రూపాయలు మనము ఆ కత్తెరలు కొనడానికి కానీ, తర్వాత పాత మొక్కలు కటింగ్ చేసుకోవడానికి కానీ, రీప్లేస్ చేసుకోవడానికి, అలాగే సేంద్రియ ఎరువులు వేయడానికి, అలాగే ఫిరమోన్ ట్రాప్స్, తర్వాత ఇవన్నీ కూడా ఏదైతే ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటుందో అది ప్లస్ కొంత ఎక్విప్మెంట్స్ కూడా తీసుకోవడానికని రైతుకి కొంత సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది పాత తోటల పునరుద్ధరణ పథకం ద్వారా. సో ఇది కూడా రైతులు వినియోగించుకొని పాత తోటలని తీసేయకుండా వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేసుకొని వాటి నుంచి మళ్ళీ అధిక దిగుబడి పొందడానికి ఈ రిజ్యూనేషన్ స్కీమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా తోటలు పెట్టుకున్న రైతులు కూడా మనం రాయితీలు ఇస్తున్నాము. ఎకరానికి 50,000 రూపాయల చొప్పున మనం మ్యాంగోకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డ్రిప్కి మేము ఆల్రెడీ చెప్పాను. సో ఈ రకంగా రైతులకు ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాంగో రైతులను ప్రోత్సహించి జిల్లాలో దిగుబడి ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెంచుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ రకంగా మనకున్న దేశ జనాభాకి మనం దాదాపు 150 గ్రాముల ఫ్రూట్స్ పర్ డే తినాల్సి ఉంటుంది ఒక మనిషి. సో ఆ 150 గ్రాముల పండ్లు తినాలంటే మామిడి మనకున్న జనాభాకి మన ఏరియా కూడా ఎక్కువ పెంచాలి. కాబట్టి మన తరపున కూడా మేము ఏరియా ఎక్స్పాన్షన్ చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం.